వార్డు గ్రామ స్థాయి నుండి ప్రజా సమస్యలు తెలుసుకొని అధికార పార్టీ అరాచకాలు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ 2029లో ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు శక్తి వంచన లేకుండా పనిచేయాలని పార్టీ నూతనంగా పదవులు పొందిన నేతలకు వైకాపా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల్లో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయిలో నూతనంగా నియమితులైన నేతలతో పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో వంగగీత విశ్వనాథ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన తలిసిటి వెంకటేశ్వరరావు, కొత్తెం దత్తుడు, వద్దినేడి శ్రీను, పితాని కాశీ, పెదపాటి రాజేష్, సయ్యద్ మొహిద్దీన్, కన్నేడి సత్యబాబు, గ్రంథి గణేష్, గోపి హరిబాబు, పెదపాటి రమేష్, సైతన వరప్రసాద్ను వంగగీత విశ్వనాథ్ అభినందించారు. ఆమె తన చేతుల మీదుగా వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబీ వంగగీత విశ్వనాథ్ సమావేశంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వద్దినేడి సుజాత, బోను దేవ, పెదపాటి నాగేశ్వరరావు, ముమ్మిడి శ్రీనివాస్, ఉలవల భూషణం, పచ్చిమళ్ళ అప్పలరాజు, సామరౌతు లలిత, బుజ్జ పెదకాపు, చెల్లూరి లోవరాజు, పైల రమేష్ నాయుడు, సురవరపు అయ్యన్న, అడప రఘు, మేడిశెట్టి ఉమామహేశ్వరరావు, ఈగల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆ పాత్ర ప్రతిపక్ష పాత్రలో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆవిడ వ్యవహరిస్తున్న తీరు, ఇటీవల కాలంలో పార్టీ పదవుల పంపకం కోసం ఆవిడ చేసిన కసరత్తు, అందరు నాయకుల్ని సంప్రదించి దాదాపుగా అది మహాయజ్ఞం. అది ఒక పార్టీ పదవులు వేయటం అంటే ఎంతమందిని సాటిస్ఫై చేస్తే వెళ్ళినా ఇంకా అసంతృప్తి వాళ్ళు ఉంటానే ఉంటారు. ఆవిడ శక్తి మేరకు అందరినీ సంప్రదించి సీనియర్లు ఎవరికి ఏ పదవులు ఇవ్వాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎవరు సమర్థులు, ఇందులో పదవులు అడిగిన వాళ్ళు ఉంటారు, అడగని వాళ్ళు సమర్థులు ఉంటారు, కొంత దూరంగా ఉంటారు. వాళ్ళని గుర్తించాలి. వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవపెట్టి మీరు ఈ పదవి చెయ్యండి అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి పార్టీని పటిష్టంగా ఈరోజు ఏదో ఒక స్థాయిలో ఇన్ని పదవుల్ని అందరిని అకామిడేట్ చేస్తూ ఆవిడ గుర్తించిన తీరు వేళ విజయవంతంగా ఆవిడ పూర్తి చేసినందుకు మన కేడర్ అందరి తరఫున అంటే మళ్ళీ సర్టిఫికెట్లు అన్ని పట్టి ఆపాలి. ఎందుకంటే చదువు, నిరంతర చదువు, ఇదంతా చదువే. ఇదంతా ఇన్ని వేల మంది మనసులు, ఇన్ని వేల మంది మనుషులు కంటే దీనికన్నా పెద్ద చదువు ఏదంటే సమాజ చదువు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే ఇది మనకెప్పుడు కూడా ఒకటి హోదా మంచిదే వస్తుంది ఒక పార్టీ పరంగా, అట్లాగే బాధ్యత కూడా. ఇది మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే బాధ్యతగా అవసరం వచ్చినప్పుడు ఇది అందరి బాధ్యత. మనం బాధ్యతగా పనిచేయాలి, బాధ్యతగా మన కార్యక్రమాలు చేయాలి. మండల కమిటీ ప్రెసిడెంట్ వేసినప్పుడు మీరు మండలంలో ఏ విలేజ్లో ఎలా ఉంది, పార్టీకి ఎవరున్నారు ఏంటి అని గుర్తించుకొని అక్కడి నుంచి ఎవరు ఇబ్బంది పడకుండా, అసంతృప్తి పడకుండా, నన్ను పలకరించలేదని కానీ, నన్ను పార్టీకి మీటింగ్కి పిలవలేదని కానీ అనకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళది. మండల పార్టీ ప్రెసిడెంట్ ఎన్ని గ్రామాల్లో అనుబంధ సంస్థలు కానీ అలాగే మండల కమిటీని కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళవలసిన బాధ్యత ఎవరిదంటే మండల పార్టీ ప్రెసిడెంట్. నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను మండల పార్టీ ప్రెసిడెంట్ నుంచి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దాకా నేను పనిచేశాను. టీడీపీలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నేను, కాంగ్రెస్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నేను, ప్రజారాజ్యంలో పీసీసీ మెంబర్ నేను, ఇంక ఇవన్నీ జిల్లా అధ్యక్షులు చెప్తున్నా కదా. మండల పార్టీ ప్రెసిడెంట్ నుంచి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ నుంచి అన్ని కూడా చేసే అవకాశం ఉంది. నేను మహిళా ప్రెసిడెంట్ చేశాను, స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ చేశాను, లీగల్ సెల్ ప్రెసిడెంట్ చేసామంటే అది నాకు ఏది హోదా కింద చూడలేదు, నా బాధ్యతగానే చూసుకున్నాను. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ ఏ హోదాలో ఉన్నా మీ మండలంలో ఉన్నవాళ్ళు, మీ వార్డులో ఉన్నవాళ్ళు మీరు బాధ్యత వహించి మీరు అందరినీ కోఆర్డినేట్ చేస్తారు. మహిళా కమిటీ ఉన్నారు, మహిళలు అంటే ఏ విలేజ్ నుంచి మహిళ రావట్లేదు, ఎక్కడి నుంచి ఉంది.